Perci, per lah. Come on, babe.
సో ఇదన్నమాట మా ఇద్దరి ఫైనల్ లుక్ అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే పెట్టండి. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ఎలా మేకప్ చేశాను, తను ఎలా రెడీ చేశాను అనేది ఒక కామెంట్ అయితే ఇవ్వండి. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ఇంకా రెడీ అయిపోయినాక మేము వచ్చేసి ఫస్ట్ పైకైతే టెర్రస్ పైకైతే మొత్తం సామాన్లన్నీ తీసుకుని పైకి వెళ్తాం అనమాట. ఇప్పుడు కుకింగ్, కేక్ కటింగ్ మొత్తం పైన చేసుకుంటాము. సో నా శారీ ఇదనమాట. నేనైతే ఇలా పఫ్ పెట్టించి శారీ బ్లౌజ్ అయితే కుట్టించాను. సో పైకి వచ్చేసాము. పైకి వచ్చేసాక ఫస్ట్ అయితే కుకింగ్ స్టార్ట్ చేద్దాము. అప్పటికే 5 అయిపోయింది టైము. కుకింగ్ స్టార్ట్ చేసేస్తే లాస్ట్లో వంట మొత్తం అయిపోయినాక కేక్ కట్ చేసుకోవచ్చు అని అయితే అనుకున్నాం. కానీ మా దేవాంశ్ అయితే అస్సలు ఆగట్లేదు. ఇంకా వాడి కోసం ఫస్ట్ అయితే ఇక కేక్ కట్ చేసేస్తే వాడు సైలెంట్ అయిపోతాడని చెప్పేసి ఫస్ట్ అయితే కేక్ కట్ చేయడానికి రెడీ అయిపోయి కేక్ అయితే కట్ చేయించేసాం అనమాట. సో మాకైతే ఎవరు రాలేదు, మేమే చేసుకున్నాము. మేము 4 మెంబర్స్ అంతే. పిలిచాం కానీ మా వాళ్ళైతే ఎవరు రాలేదనమాట, అవైలబుల్ లేరని. సో ఇంకా మేమే చేసుకున్నాము. బర్త్డే అక్కది. కేక్ కట్ చేసేది మాత్రం దేవాంశ్ తమ్ముడు. ఇంకా ముద్దుగా పిలుస్తాడు ఎట్లానే తమ్ము అని. వాడు ఇంకా లాస్ట్లో కేక్ కట్ చేసిన తర్వాత ఆ స్ప్రే పట్టుకొని కొడుతున్నాడు. ఇంకా కేక్ వాడు మేమిట్టి తినిపించుకుంటున్నా, వాడు సడన్గా స్ప్రే కొట్టేశాడనమాట. ఆ ఓణి మీదకి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సో కొద్దిసేపు వాడిని అటు కాదు ఇటు, ఇటు కాదు అటు అని చెప్పేసి కొద్దిసేపు కన్ఫ్యూజ్ చేసేసరికి వాడికి ఎక్కడ స్ప్రే కొట్టాలో కూడా వాడికి అర్థం కాక ఏదో వాడికి వచ్చిన వేలో వాడైతే చేసేసాడనమాట. సో మేము ఫుల్గా 4th ఫ్లోర్లో టెర్రస్ పైకి ఎక్కేసామన్నమాట. అలా అది థ్రెడ్స్ టైప్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మేమైతే ఈ థ్రెడ్ టైప్ స్ప్రేని ఫస్ట్ టైం అనమాట తీసుకొని కొట్టడం. సో అంతకుముందు వరకు అయితే అన్ని స్నో లాగా వచ్చేది కదా, అదే తీసుకునేవాళ్ళం అనమాట. నాకైతే క్రేజీగా అనిపించింది. సో వాడికైతే క్రేజీగా అనిపించిందంట. ఇంకా వాడిది అదే లోకం అయిపోయింది అనమాట. సో కేక్ అయితే కట్ చేసుకున్న తర్వాత అందరం కేక్ పీసెస్ అయితే షేర్ చేసుకున్నాము. ఫ్రెండ్స్ నేనైతే స్ప్రేని చాలాసార్లు కొందాం అనుకుంటున్నా. ఇంకొక బర్త్డే రోజు కూడా, నా బర్త్డే రోజు కూడా. ఇంకొక బర్త్డే అంటే మళ్ళీ ఉండదు కదరా, ఇయర్కి 1 టైమే ఉంటుంది కదా. నాకు ఉంటుంది కాబట్టి అప్పుడు నేను చేసుకుంటా. సరే నీ బర్త్డే అప్పుడు మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ చేసుకుందాంలే. ఇంకా వాళ్ళ అక్కకి వాడికి వాళ్ళ అక్క, వాళ్ళ డాడీ అందరు కలిసి అయితే కేక్ తినేస్తున్నారు. సో కేక్ తినడం అయిపోయాక వెదర్ చూస్తే చాలా చల్లగా అయిపోయింది. వర్షం అయితే స్టార్ట్ అయ్యేలా ఉంది. ఇంకా మేమైతే ఈ కేక్ తినే ప్రోగ్రాం పక్కన పెట్టేసి ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఇప్పుడు. సో వీళ్ళు ఇంకా కేక్ని అయితే వదలట్లే, ఒకటే పనిగా తినేస్తున్నారనమాట కూర్చొని. ఇంకా చాలా రోజులకి కేక్ తీసుకొచ్చాము ఇంట్లో అయితే. ఈ మధ్య తీసుకురావట్లేదు, ఎందుకో హెల్త్గా ఇష్యూ వస్తూ ఉంటుంది కదా పిల్లలకి. జ్వరం వచ్చేసింది, చాలా ఘోరంగా వచ్చింది. ఆల్రెడీ తనకి ఫీవర్ అయితే ఉందన్నమాట. ఈరోజు కొంచెం తగ్గింది. సో వెదర్ చూడండి ఎంత కూల్గా ఉందో. పైన మొత్తం చికెన్ చేసాము, అసలు ఏమీ తినట్లేదు, ఓన్లీ అన్నం నిమ్మకాయ. వెదర్ అయితే చాలా చల్లగా అయిపోయింది. పైన మొత్తం మబ్బులు వచ్చేసాయి అనమాట. వర్షం అయితే ఇంకొక ½ an hourలో వర్షం అయితే స్టార్ట్ అయ్యేలా ఉంది. సో ఇంకా గాలి కూడా బాగా వచ్చేస్తుంది. ఇంకా నేనైతే కుకింగ్ స్టార్ట్ చేద్దామని వెజిటేబుల్స్ అవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకొని బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ అయితే చేసుకుందామని ఈరోజు ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మావాడ దేవాంశ్ అయితే కొంచెం కామ్గానే కూర్చున్నాడు. ఇంకా వాళ్ళ అక్క కూడా నాకు ఇవ్వు నేను కట్ చేస్తా అంటుంది, కానీ ఇంకా నేనైతే ఇవ్వలేదు. ఇంకా లేట్ అయిపోయేలా ఉందని ఫాస్ట్గా చేద్దామని నేనే కట్ చేసుకుంటున్నాను. సో నా స్టైల్లో నేను బగారా అన్నం ఇంకా చికెన్ కర్రీ అయితే ఎలా చేస్తాను అనేది అయితే ఈ వీడియోలో మీరు చూసేయండి. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది. డే టైం కదా, కుకింగ్ ప్రాసెస్ అవన్నీ క్లియర్గా అయితే ఉంటుంది అనమాట. దేవాంశ్ అయితే ఏదో మాట్లాడేస్తున్నాడు, ఇప్పుడు వినండి వాడు ఏం చెప్తాడు. మేమైతే బిర్యానీ మంచిగా చేసుకున్నాం, మీరు కూడా ట్రై చేయండి ఇట్లానే మా అమ్మ చేసినట్టు. మా అమ్మ ఫుల్లో మంచిగా చేస్తుంది, ఇంకా మా అమ్మ మాట్లాడుతుంది, చూసుకోండి. సో ఇంకా మా అమ్మ బాగా చేస్తుంది కుకింగ్, మీరు కూడా చూసి ట్రై చేయండి అని చెప్తున్నాడు అనమాట.
సో నేనైతే రైస్ కోసం అయితే ఇక్కడ గీ వేసేసుకుంటున్నాను. కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో మొత్తం అయితే స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో అయితే ఉంటుంది. చాలా మనకి ఏంటంటే ఇంట్లో ఎప్పుడు చేసుకునేలా కాకుండా మనం బయట ఇలా చల్లటి గాలి వస్తూ ఉంటుంది. బయట వాతావరణం వెదర్లో చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. యాక్చువల్గా మేమైతే బయటకి వెళ్దాం, ఎటన్నా టెంపుల్ కానీ అవుట్ సైడ్ ఎక్కడన్నా స్పెషల్ ప్లేసెస్ గ్రీనరీ సైడ్ వెళ్ళి చేసుకుందామని అయితే ప్లాన్ చేసాం. కానీ బట్ కొంచెం మాకు వేరే ఇష్యూ వల్ల మేము వెళ్ళలేకపోయాం అనమాట. సో అందుకని ఇంకా ప్లాన్ ఎందుకు చేంజ్ అవ్వాలి, ఇంట్లోనే చేసుకుందాము, బయటికి వెళ్ళి అనుకున్న ప్రోగ్రామ్ మొత్తం ఇంట్లోనే చేసుకుందామని చెప్పేసి డే అంతా రెస్ట్ అయిపోయినాక ఈవినింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకేంటో చల్లగానే ఉంది కదా, మనకు వెదర్ కూడా బాగానే ఉంది, వర్షం ఏం పడదు అనుకొని మేమైతే ఆఫ్టర్ 4 తర్వాత రెడీ అయ్యి పైకి వెళ్ళాము. అప్పటికే 5 దాటింది. కేక్ కటింగ్ అవన్నీ అయిపోయేసరికి మాకు 5:30 అయింది. 5:30 తర్వాత ఇంకా నేను వెంటనే కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. బట్ రైస్ కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిన తర్వాత అయితే చాలా మాకు వర్షం అయితే సడన్గా అటాక్ చేసింది అనమాట. అది మీరు చూద్దరు కానీ వర్షం స్టార్ట్ అయిపోగానే మేము ఏం చేసాం అనేది అయితే ముందు వీడియోలో అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను హోల్ గరం మసాలాలు, ఆయిల్ ఇంకా గీ వేసి హోల్ గరం మసాలా కూడా వేసాక ఆనియన్ కూడా వేసాను, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను అనమాట. ఇది బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో నేను నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. చాలా రోజుల తర్వాత నేనైతే ఈసారి బాస్మతి రైస్తో బగారా అన్నం అయితే చేస్తున్నాను. ఈ మధ్య ఎక్కువ ఇంట్లో రైస్తోనే చేసుకుంటున్నాము. సో ఈరోజు ఇంకా బర్త్డే స్పెషల్ కదా, బాస్మతి రైస్ తెచ్చుకుందామని అది తెప్పించాను అనమాట. దాంతోనే ఈరోజు చేశాను. మనకు నార్మల్ రైస్ కంటే బగారా రైస్ మనకు బాస్మతి రైస్తో చాలా బాగా టేస్ట్ వస్తుంది. సో సో ఇప్పుడు వచ్చేసి రైస్ వేసుకున్నాను. రైస్లో ఉప్పు ఇంకా మసాలాలు అవన్నీ వేసుకొని వాటర్ అయితే వేసి బాగా కలిపేసుకున్నాను. ఇక్కడ పక్కన నా పనిలో నేనున్నా, పక్కన దేవాంశ్ గారు అయితే చూడండి ఏం చేస్తున్నాడో. డిస్పోజబుల్ గ్లాసెస్తో మొత్తం బిల్డింగ్ కట్టేలాగా ఆటలైతే స్టార్ట్ చేశాడు అనమాట. అసలే గాలి వస్తుంది, అవంతా ఎగిరిపోతున్నాయి. ఇది వెళ్ళి కిందికి అయితే వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చింది ప్రవస్తి అయితే. సో ఇంకా స్టెప్స్ పైకి కదా, పాపం డ్రెస్ కూడా పైకి మొత్తం వేసేసుకుంది. సో రైస్ అయితే కుక్ అవ్వడానికి ఇప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. సో మొత్తం ఇంకా కర్రీ కోసం అయితే నేను కట్ చేసుకోవాలి ఆనియన్స్ అవన్నీ. సో వెదర్ చూడండి చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా చూడండి వర్షం రావడానికి నల్లగా పట్టేసింది, మొత్తం చీకటిగా అయితే అయిపోతుంది అనమాట. ఇంకా వీడియోలో కొంచెం చూడడానికి లైటింగ్ బాగానే ఉంది కానీ చీకటిగా అయితే అయిపోతుంది, వర్షం వచ్చేలా ఉంది. నేను ఇక్కడ కర్రీ కోసం అయితే ఆనియన్స్ అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను కట్ చేద్దామని. పక్కనే ప్రవస్తి అయితే నేను కట్ చేస్తా అంటుంది కానీ తను ఇంకా నువ్వు వద్దులే అని చెప్పేసి నేను అనేసాను. సో రైస్ అయితే బాగా కుక్ అవ్వడానికి, సో ఇక్కడ చూడండి అన్నం అయితే ఉడకడానికి స్టార్ట్ అవుతుందన్నమాట.
బాగా చూడ్డానికైతే సూపర్గా అనిపిస్తుంది. సో కర్రీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. రైస్ అయితే అయిపోయింది, బగారా అన్నం అయితే ఉడికిపోయింది. ఇప్పుడు కూర అయితే స్టార్ట్ చేస్తున్నాను. దానికోసం ఇక్కడ నేను ఈ పెద్ద గిన్నె తీసుకున్నాను అనమాట. ఒక కేజీ చికెన్ అయితే ఉంది. ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడైనాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అయినాక మనం ఇందులో చికెన్ అయితే యాడ్ చేసుకుందాము. స్టార్టింగ్లోనే నాకు కొత్తిమీర కూడా కొంచెం పడిపోయింది అనమాట తాలింపులోనే. సో ఇది స్టార్ట్ చేసిన ఒక 5 మినిట్స్కే ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సడన్గా మేము అప్పటికప్పుడే పైనున్న సామాన్లు అవన్నీ తీసుకొని కిందికి అయితే వెళ్ళాల్సి వచ్చిందనమాట. మాది 2nd ఫ్లోరు. మేము కుకింగ్, ఈ కేక్ కటింగ్ ఇవన్నీ చేస్తున్న ప్రాసెస్ మాత్రం 4th ఫ్లోర్ టెర్రస్ అనమాట. సడన్గా వర్షం వచ్చేసరికి మొత్తం షిఫ్ట్ అయిపోయి 3rd ఫ్లోర్కి అయితే వచ్చాము. కొంచెం ప్లేస్ ఉంటుంది 3rd ఫ్లోర్లో ఫ్లాట్కి బయట. సో ఇంకా అక్కడైతే స్టార్ట్ చేసాం. ఇంకా చేసేది ఏం లేదు కదా, అక్కడ కొంచెం బాగానే ఉందని చెప్పేసి అక్కడైతే చేసాం. కింద మా ఫ్లోర్లో చేసుకోవచ్చు కానీ అంత లైటింగ్ ఎక్కువ ఉండదు. సో అందుకని అయితే ఇక్కడ 3rd ఫ్లోర్కి అయితే దిగేసాము. ఉల్లిపాయలు అయితే మళ్ళీ వేగినాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి సడన్గా ఫుల్ వర్షం అయితే వచ్చేసింది. మొత్తం డిస్టర్బ్ అయిపోయిందనమాట. ఇంకా పైన మంచిగా అనిపిస్తుండే, మాకు చాలా బాగా అనిపించింది. కానీ ఇట్లా సడన్గా వర్షం పడేసరికి ఇంకా కిందికి వచ్చాక కింద మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను. కర్రీ అయితే కింద చేసామన్నమాట 3rd ఫ్లోర్లో. ఇంకా చికెన్ అయితే వేసేసాను. సో ఇక్కడ చూడండి, ఫుల్గా వర్షం పడిన తర్వాత పైన చూడండి ఎలా చీకటిగా మబ్బులు అయితే నల్లగా కమ్మేసాయి. ఎంత బాగుందో చూడ్డానికి, ఏదో పైన టెంట్ వేసినట్టు ఉంది చూడండి. ఆకాశంలో ఎంత బాగుందో చూడ్డానికి. అయితే చల్లగా అయితే ఉంది వాతావరణం. కానీ ఈ చల్లదనంలో కూడా మేము కొంచెం వంట చేస్తుంటే వేడిగానే కొద్దిగా అనిపించింది అనమాట. సో చికెన్లో అయితే నేను వచ్చేసి ఇప్పుడు పెరుగు కూడా వేసుకున్నా. ఫ్రెండ్స్, నేనైతే వర్షం పడినప్పుడు ఊరుకుంటూ వచ్చాను పైనకి. వర్షం అయితే ఇంత పడుతుందని చూసేసాను వెంటనే. సో ఇక్కడ పెరుగు వేసుకుంటున్నాను కదా, పెరుగు కూడా వేసుకున్నాక ఒకసారి అయితే కలుపుకుంటాను. సో టమాటాలకి బదులుగా నేను వచ్చేసి ఈరోజు పెరుగు వేసేసాను అనమాట. సో ఇక్కడ పెరుగు కూడా వేసుకున్న తర్వాత నేను పెరుగు కొంచెం లోపల కలిసిపోయి ఉడికాక చికెన్తో పాటు ఇదంతా బాగా కుక్ అయినాక ఇందులో నేను కారం, ఇంకా మసాలా, కొత్తిమీర అవి కూడా వేసుకొని కొద్దిసేపు ఇంకొక 5-10 మినిట్స్ అయితే కర్రీ కూడా అయిపోతుందన్నమాట. సో ఇప్పుడైతే వేసుకుంటున్నాను. కారం ఒక 3.5 స్పూన్స్ వేసాను. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు కలుపుకున్న తర్వాత నేను కొద్దిసేపు ఒక 2 మినిట్స్ అయితే కుక్ అవనిచ్చాను అనమాట. ఉడికించుకున్నాను. ఉడికిన తర్వాత నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసేసుకొని కర్రీ ఇంకొక 5 మినిట్స్ అయితే అయిపోతుంది. సో ఫైనల్గా అయితే లాస్ట్ స్టేజ్కి అయితే కర్రీ వచ్చిందనమాట. చాలా బాగుంది చూడ్డానికి కూడా, స్మెల్ కూడా అదిరిపోతుంది. చాలా బాగా వచ్చింది, స్మెల్ బాగుంది, కర్రీ చూడ్డానికి కూడా సూపర్గా ఉంది. సో ఇంకా మా బగారా అన్నము చికెన్ కర్రీ టేస్ట్ అయితే ఎలా ఉంటుంది ఏంటి అనేది మా వాళ్ళు అయితే టేస్ట్ చేసి చెప్తారు. చూద్దాము. సో వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ప్రవస్తికి హ్యాపీ బర్త్డే కూడా చేసి బ్లెస్ చేయండి. సో మసాలా కూడా వేసుకున్నాను. ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఫైనల్గా అయితే కర్రీ అయిపోయింది. చాలా సూపర్గా అయితే వచ్చిందనమాట. టేస్ట్ కూడా చాలా బాగా ఉండవచ్చు అని అయితే అనుకుంటున్నాను చూస్తుంటే. ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాయ్.
మా అమ్మ బాయ్ చెప్తుంది. సో ఇప్పుడు కర్రీ అయిపోయింది కదా, మనం ఫుడ్ మొత్తం తీసుకొని కిందికైతే వచ్చామన్నమాట. చూడండి నా బగారా అన్నం అయితే ఇలా కుక్ అయింది. నెక్స్ట్ వచ్చేసి కర్రీ చూపిస్తాను చూడండి. కర్రీ కూడా సూపర్గా ఉంది, స్మెల్ కూడా అదిరిపోతుంది. సో నెక్స్ట్ ఇంకా వీళ్ళకైతే పెట్టేస్తాను, వాళ్ళు టేస్ట్ చేసేస్తారు. సో మీకు కనుక ఈ మా వీడియో మా పాప బర్త్డే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కూడా మా ఛానల్లో అయితే చాలా ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి విజిట్ చేయండి. సో మా దేవాంశ్ గడ్ అయితే హాయ్లు బాయ్లు చెప్పేస్తున్నాడు, వాడికి ఆకలి ఎట్లేదంట, కేకే కుమ్మేశాడు వాడు. ఇంకా ఫుడ్ అయితే అప్పుడే తినలేదనమాట, మా వాళ్ళైతే తినేస్తున్నారు. టేస్ట్ అయితే సూపర్గా ఉందని అయితే చెప్తున్నారు. ప్రవస్తికి అయితే ఈరోజు ప్రవస్తికి అయితే ఈరోజు నాన్ వెజ్ లేదు, ఎందుకంటే దానికి ఆల్రెడీ 2 days నుంచి ఫీవర్ వస్తుంది. ఇంకా జస్ట్ ఉట్టి పులావ్ రైసే తినేస్తుంది అనమాట విత్ నిమ్మకాయతో. సో మేమైతే ఇది టేస్ట్ చేసేస్తాము, చికెన్ విత్ బగారా అన్నం. సో మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని బిందస్ వరల్డ్ 999. సో తమ్ము బాయ్ చెప్పేద్దామా ఇంకా? బాయ్ ఫ్రెండ్స్. సో మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాం. బాయ్.